సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పంచాయతీ రహదారుల శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలందరికీ ఎన్డీఏ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నిర్దేశకత్వంలో రహదారుల నిర్మాణం జరుగుతున్న క్రమంలో నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర పథకాలతోటి, జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈ రోజున నేను ఇక్కడికి రావడం జరిగింది. మన బాగుజోల నుండి సిరివర వరకు 9 కిలోమీటర్ల రహదారిని 9.5 కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా మారుస్తా ఉన్నాం. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 సంవత్సరాల పైన ఈ రోడ్డుని మనం వేసుకోలేని పరిస్థితి. నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్ని వదిలి, ఇది మీకు 2000 మీరు కూర్చోవాలి బాబు, మీరు కూర్చోవాలి. మధ్యలో లేకుండా దయచేసి ప్రెస్ అందరూ కూర్చోండి ప్లీజ్. ప్రెస్ అందరూ కూర్చోండి. 2017లో పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మన పాడేరు, అరకు, అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు. 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. ఇంత సుందరమైన ప్రాంతం ఇది. దాదాపు 20కి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. మన విజయనగరం జిల్లా, పార్వతీపురం, ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం, కానీ ఈ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం. ఇక్కడ టూరిజంను డెవలప్ చేయాలి. యువతకు కూడా నేను ఒకటే మాట ఇస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని, రోడ్లు వేయాలని. కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని, 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ. 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు. బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది. డబ్బులు లేవు ఒకవైపు మన దగ్గర. కేంద్ర ప్రభుత్వం 21 నుంచి 22 వరకు 350 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 350 కోట్ల రూపాయలు, 670 కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్కా లేకుండా చేశారు. ఈ రోడ్లు వేయడానికి 9.5 కోట్ల రూపాయలు ఖర్చు. మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు, నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ, మీరు చూడండి 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు. కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనకబడ్డ జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు, దారి మళ్లించేశారు. ఋషికొండ ప్యాలెస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఇక్కడ 9 కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు. నేను ఈ రోజున దీన్ని ఆధారం చేసుకుని ఒకటే చెప్తా ఉన్నాను. ముఖ్యంగా గిరిజన వర్గ ప్రజలందరికీ, మన్యం ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ నేను మీకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తరపున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరి తరపున నేను మాటిస్తున్నాను. మీకోసం అహిర్నిశలో ఎండనక వాననక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం.
ఇందాక కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది పైకి మనం ఎంతవరకు వెళ్తాం ఆగుదామంటే ఒకటే మాట చెప్పాను కలెక్టర్ గారికి. 1 కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు, కనీసం నేను నడవాలి నేను. అలాంటిది నలుగురు డోలీ పట్టుకొని ఒక గర్భిణీ స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతారో బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి, నేను నడుస్తాను దీనికని చెప్పాను. తిరుమల వెంకటేశ్వర స్వామికి నేను కొండెక్కా. ఆయన్ని ఒకటే కోరుకున్నా, నన్ను కష్టాలు తీర్చమని, ప్రజల కష్టాలు తీర్చమని నేను ఆయన కోరి కొండెక్కాను. ఈ రోజున నేను మన కొండెక్కా, మన కష్టాలు తీర్చమని. నా పక్కనే ఉన్న పంచాయతీరాజ్ కమిషనర్ గారికి కూడా, అడిషనల్ జాయింట్ సెక్రటరీ వారికి కూడా ఒకటే చెప్పాను. నా పిఎస్ మసూదన్ గారికి కూడా ఒకటే చెప్పాను. మీరు ఈ రోడ్డు వేసే లోపు ముందు కనీసం ఈ రోడ్డుని రోడ్ రోలర్లు పెట్టి కొంచెం శుభ్రంగా నడిచేలా చేయమని కోరుకుంటున్నా. నేను అది ఆదేశించాను. ఎందుకంటే టెండర్ కాల్ ఫర్ చేసి రోడ్డు వేయడానికి కొన్ని నెలల సమయం తీసుకుంటుంది కాబట్టి ఈ లోపునే మీరు అవసరమైతే మీరు కొంత మనరేగా నిధుల్ని మళ్ళీ దానికై వెచ్చించి కనీసం మెయిన్ రోడ్డు వచ్చేలోపు 9 కిలోమీటర్ల బీటీ రోడ్ వచ్చే లోపు మట్టి రోడ్డుని, బలమైన మట్టి రోడ్డు వేయమని చెప్తా ఉన్నాను. ఇది ఇంకా ఈరోజు తుఫాన్ అయితే ఉంది కానీ రోజు ఇప్పుడు శీతాకాలం కాబట్టి అందుకని రోడ్డు వేయమని మరి చెప్పాను. దాన్ని కూడా నేనే దగ్గరుండి ఉప ముఖ్యమంత్రి పేషి నుంచి నేనే దీన్ని పర్యవేక్షిస్తాను. నేను మొన్న కొంచెం కూర్చోవాలి మీరందరూ అక్కడ. మొన్న ముఖ్యమంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన పేషీకి వెళ్ళి ఒకటి తెలియజేశాను. సార్ 70 సంవత్సరాల మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. మన్యం ప్రాంతంలో రోడ్లు లేవు. ఎట్లయినా మీరు అంటే నిధుల కొరత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం డబ్బులు సంపూర్ణంగా ఊడ్చేసింది. మీకు మద్యం మీద ధర పెంచి దాని మీద కూడా డబ్బులు చేసుకున్నారు. 25,000 కోట్లు భవిష్యత్తులో ఇంత తాగుతారని చెప్పి దాని మీద కూడా డబ్బులు తీసుకున్నారు. దాదాపు ఎన్నో వేల, దాదాపు 15,000-20,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు, ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించిన ఆస్తుల మీద. ఇవన్నీ డబ్బులు తీసుకొని కూడా రోడ్డు వేయలేదు. మరి ఏం చేశారు అభివృద్ధి అంటే మీరు ఆలోచించండి. గత కాలంలో ఒక్క మంత్రి అన్నా వచ్చాడా మీరు చెప్పండి. ఈ రోజున నేను అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను, అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీకోసమే పనిచేస్తాను. ఇక్కడున్న యువతకి నేను ఇదే మీకు మాటిస్తున్నాను. ఈ రోజున మన సాలూరు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను. నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధి కల్పించేలాగా టూరిజం వైపు కానీ చాలా మంది ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం. అందుకే నేను ప్రతి 2 నెలలకు ఒకసారి 3 రోజుల పర్యటన పెట్టుకుంటాను మన జిల్లాలో. అలాగే మనకి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను, దాదాపు 4,000 గిరిజన తాండాలకి రోడ్లు కావాలి. పంచాయతీలు క్రమంగా చూసుకుంటే 400 పంచాయతీలు కానీ గ్రామాల మట్టుకు
దాదాపు 4000 తాండాలు ఉన్నాయి. 20 మంది నివసించేయి, 40 మంది నివసించేయి. ప్రతి ఒక్కరికి రోడ్డు వేయడానికి కష్టసాధ్యం కనుక ముందు మనం 3 విడతల చొప్పున అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు నా దృష్టికి తీసుకొచ్చింది, ప్రధానమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్లబోయేది, ఎక్కువ మంది కనుక మీరు తొందరగా రోడ్లు రావాలి అంటే 20 మంది ఒక చోట కాకుండా కనీసం 200 మంది 300 మంది ఒక చోట మీరు అందరూ ఉండగలిగితే రోడ్లు వెంటనే వచ్చేస్తాయి. కాబట్టి సమస్య ఏమవుతుందంటే జనాభా తక్కువ అవడం వల్ల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేయి మనం అన్ని మిగిల్చుకొని ఈరోజు చేస్తున్నాం. ఈ రోజున మనం నరేగా మీరు ఇలా అరిచి మీ అభివృద్ధి మర్చిపోతున్నారు. మీరు అరిచి సినిమాలు సరదా, నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా, మీకు సినిమాలకి రావాలన్న రోడ్లు ఉండాలి కదా. అలాగే మీరు ఉపాధి అవకాశాలు కావాలన్నా డబ్బులు ఉండాలి. డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి చేస్తాం? వెనకాల పెరట్లో చెట్లు కొడితే డబ్బులు వస్తాయా? మనం ఏదో స్కిల్ నేర్చుకోవాలి, ఒక సమర్థత ఉండాలి. దానికోసం మనం సంపూర్ణమైన ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మీకు ఈరోజు మాటిస్తున్నా, నేను 2017లో చెప్పినప్పుడు మాట ఇచ్చాం, వెనక్కి వెళ్ళాం, నిలబడ్డాం. అలాగే ఈ రోజున ఇంకో మాట ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి కానీ, కూటమి ప్రభుత్వం తరపు నుంచి కానీ, మన మంత్రివర్గ సహచరులు కానీ, ఎమ్మెల్యేల తరపు నుంచి నేను ఒకటే మాట ఇస్తున్నా. ఇక్కడికి ఈరోజు వచ్చి రోడ్ల కోసమే రాలేదు నేను. మీ కష్టాలు తెలియాలి, మీ బాధలు తెలియాలి. నేనున్నా ఈ రోజున. అలాగే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మీకు ఎలాంటి స్కిల్ మీకు కావాలి, ఇది నేను ఒక 5 సంవత్సరాలు చెప్పట్లా. వచ్చే సంవత్సరం లోపే మీకు ఏమి చేస్తే ఇక్కడ బాగుంటుందో అనేది నేను 3 పర్యాయాలు నేను 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ప్రతి 2 నెలలకి నేను మన విజయనగరం జిల్లాలో కానీ, మన పార్వతీపురంలో కానీ, అరకు ప్రాంతాల్లో కానీ, గిరిజన జిల్లాలో కానీ అన్నింట్లో కూడా నేను కనీసం ప్రతి 2 నెలలకి 10 నుంచి 15 రోజులు గిరిజనులతోనే గడపాలి, మన ప్రాంతంలోనే గడపాలని కోరుకున్నాను. ఎందుకంటే మీ అభివృద్ధి నాకు చాలా అవసరం. మీరు ఆనందంతో ఉండాలి. 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మీరు మందులకి, ఇంకా మీరు రోడ్లకి, ఇంకా మీరు ఉపాధి అవకాశాలకి బాధపడుతుంటే చలించే వ్యక్తి నేనున్నాం, దానికి స్పందించే వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మా ఇద్దరి బాధకి మీకు న్యాయం చేయడానికి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. మేమందరం మీ ముగ్గురం మీ బాధలను అర్థం చేసుకొని నేను వాళ్ళందరి తరపున క్షేత్రస్థాయిలో మన మంత్రివర్గ సహచరులతోటి ఎమ్మెల్యేల తరపున అందరితోటి కలిసి నేను ప్రతి గ్రామం పర్యటించి కష్టాలు తెలుసుకొని కొంతమంది పెద్దల్ని పిలిచి అవసరమైతే ఎలాంటి అభివృద్ధి ఇక్కడ అద్భుతంగా ఉంది చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. ఉదాహరణకి ఇలాంటి ఇల్లున్న చోట మంచి ఇల్లు చేసి మీతో మాట్లాడి, ఇక్కడున్న అందరితో మాట్లాడి, అమ్మా కూర్చోండి, మీరు కొంచెం పక్కన రోడ్. ఇలాంటి సుందరమైన ఈ కనిపించే చోట ఇలాంటి కొంత మైదానం ప్రాంతంలో కనిపిస్తే ఇక్కడ పల్లంగా ఉన్న కంటే ఎత్తు పల్లా లేకుండా చదరంగా ఉండే ప్రాంతంలో నిజంగా ఇది హోమ్ స్టేట్ అని అంటాం. అమెరికా లాంటి చోట్ల, విదేశాలు లాంటి చోట్ల ఏం చేస్తారంటే ఇలాంటి చోట్ల ఇలాంటి ఇళ్లలో వచ్చి ఉండేలాగా వాళ్ళకి కావాల్సిందల్లా శుభ్రంగా ఉండాలి. విదేశీయులు వస్తారు, చాలా మంది అడవుల్ని అర్థం మనకి అడవుల్లో విహరించడానికి చాలా మంది వస్తారు. మనకి తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయి, వస్తాయి. మీరు కూర్చోబెట్టి ఈ మనకి పర్యావరణం కోసం పరిశోధించే శాస్త్రవేత్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ వచ్చి ఉండాలి అంటే మీరుండే ఇళ్లలోనే. తర్వాత మనకి ప్రకృతికి
ఒక 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎండగట్టి గొంతు పోయింది. ఈ రోజున నేను మీకు ఒకటే మాటిస్తున్నా, మీకోసం నిరంతరం పనిచేయడానికి నేను ఉన్నాం. ఈ రోజున మన బడ్జెట్ 19 పంచాయతీలకు సంబంధించి ఇలాంటి రోడ్లే దాదాపు 40 కోట్ల రూపాయలతోటి మనం శాంక్షన్ చేశాం. ఇక్కడ పాడేరు, ఇంకొంచెం రంపచోడవరం దగ్గర రోడ్లలో ఇలాంటి పంచాయతీలను పెట్టుకొని ఒక్కొక్క సంవత్సరంలో 350 కోట్ల రూపాయల చొప్పున ప్రతి గ్రామం కనెక్ట్ అయ్యేలాగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రతిపాదనలు తీసుకొచ్చాం. నాకు కావాల్సిందల్లా మీ దగ్గర నుంచి సహకారం కావాలి. మీరు సహకారం ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మనం విజయనగరం జిల్లా చూస్తా ఉంటే, ఉమ్మడి విజయనగరం జిల్లా అడవుల్లో కాదు, ఇంత సుందరమైన ప్రాంతంలో పుట్టిన మీరు అదృష్టవంతులే. నేను నిజంగా నా జీవితంలో నేను ఎప్పుడు అసూయపడలా. నాకు ఈర్ష్య ఉండదు. ఎవరైనా నాకైనా విజయం సాధించిన ఎత్తుకు ఎక్కి నాకు ఇబ్బంది ఉండదు. మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంది. ఇంత చక్కటి ప్రకృతి మధ్య మీరు బతుకుతూ నాకు అసూయ కలిగిస్తా ఉన్నారు. అందుకని మీకు నాకు గుడొద్దు, బడి కావాలి మనందరికీ. ముందు చదువు ఉంటేనే భగవంతుడు గుర్తొస్తాడు, బడి ఉన్న చోట గుడి వస్తుంది. అందుకని నేను మీకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. కలెక్టర్ గారికి కూడా మీరు ఇక్కడ ఇంతమంది మీరు అన్నయ్య అంటారు, ఏం చేయరు మీరు. యువత ఇంతమంది ఉన్నారు. ఏంటమ్మా యువత ఇంతమంది ఉన్నారు. నేను కోరుకునేదల్లా మీకోసం పనిచేసేవాడు ఒకడు కావాలి. కూటమి ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పాను, సార్ మనం నిలబడాలి అంటే నేను ఒకటే చెప్పాను, ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ శాఖ కూడా చెప్పారు, ఈ వర్షంలో ఎందుకు సార్ మీరు ఎందుకు ఆగిపోండి అంటే నేను ఒకటే చెప్పాను, మా వాళ్ళు వర్షంలో తడుస్తున్నారు, మా వాళ్ళకి రోడ్ లేక బాధపడతా ఉన్నారు. నేను తడుస్తా, జ్వరం వచ్చినా ఎలాంటి అవాంతరాలు వచ్చినా మా వాళ్ళ పడ్డ కష్టం కంటే కూడా నేను పడే కష్టం పెద్దది కాదు. అందుకని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు. మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు. మేమందరం ఇక్కడ ఉన్నాం. మంత్రి గారిని చూస్తా ఉన్నారు, ఎమ్మెల్యే గారిని చూస్తా ఉన్నారు, ఇక్కడున్న నాయకులందరినీ చూస్తా ఉన్నారు. మేమందరం కూడా ఎందుకున్నాం ఇక్కడంటే, మీకు 5 సంవత్సరాల కాలంలో ఏదో మాట చెప్పి వచ్చి వెళ్ళిపోవడానికి మేము లేవు. ఇక్కడ అధికారం లేనప్పుడు రోడ్ల మీద తిరిగాం, అధికారం లేనప్పుడు మన్యం ప్రాంతాల్లో తిరిగాం. నాకు బుగ్గలు నిమరటం తెలియదు, నాకు తల నిమరటం తెలియదు. నాకు నేను మీ కన్నీళ్లు తుడిచి పారిపోయే వ్యక్తిని కాదు. నేను దూరంగా ఉన్నా, నా రూమ్లో కూర్చొని ఉన్నా, మీకోసం నిరంతరం పరితపించే వ్యక్తిని. ఒక మాట ఇచ్చాను, నా పేషీ కూడా ఒకటే మాట చెప్పా, నేను ఇక్కడే ఉండాలి, 2 నెలలకు ఒకసారి 10 రోజుల చొప్పున నేను మన్యం ప్రాంతం మొత్తం తిరగాలి. నేను ఒక్కొక్క యువకుడికి మాటిస్తున్నాను, ఒక్కొక్క యువతికి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన తల్లులకి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన పెద్దలకి మాటిస్తున్నాను. నేను మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తాం. మీకోసం ఐ లవ్ యూ టూ.
నేను మీకు చెప్పినంత ఐ లవ్ యూ నా బిడ్డలకు కూడా చెప్పలేదు నేను. మీరు చూపించే ప్రేమ పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా లేకపోయినా మీ ప్రేమకి నేను రుణగ్రస్తుడిని. ఏం చేస్తే రుణం తీర్చుకుంటాం. అందుకనే నేను భగవంతుని ఒకటే అడిగా, ఇందాక దారిలో వచ్చేటప్పుడు అరవనివ్వండి, మీరేం చేయగలరు, అరవనివ్వండి మామూలు. దారిలో ఇందాక వస్తున్నప్పుడు కొంచెం దండం పెడతా ఆగండి. శంబర పోలమామ్మగా తల్లిని అడిగా. శంబర పోలమాంబ తల్లిని ఒకటి అడిగా, తల్లి మా అడవి బిడ్డల కష్టాలను తీర్చే నాకు శక్తి నువ్వు నాకు. మా రాష్ట్రంలో డబ్బులు రావాలి. మా సవర సోదరుల వాళ్ళ పెయింటింగ్స్ ని కానీ వాళ్ళ చిత్రాలని కానీ నేను అమిత్ షా గారికి ఇచ్చాను. హోంశాఖ మనకి అమిత్ షా గారికి ఒకటే చెప్పాను, చాలా గర్వంగా చెప్పా, ఇది సార్ మా సవరల ఆర్ట్, ఇది మా సవర సోదరుల ఆర్ట్, ఇది మా గిరిజన బిడ్డల ఆర్ట్, ఇది నాకు దీంట్లో ఎంత అందంగా అనిపిస్తుంటే, చాలా మంది విదేశీయులు మీరు నాకు సరిగ్గా 6 నెలల సమయం, నాకు 6 నెలల సమయంలో ఇక్కడున్న మీకున్న లోపల శక్తి సమర్థత కానీ మన సౌర సోదరుల ఆర్ట్ కానీ టూరిజం కానీ అన్నిటినీ కూడా మీకు ఒక ప్రణాళిక చేసి 27 లోపు రెండున్నర సంవత్సరాల్లో నేను ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో నేను కానీ మా మంత్రివర్గ సహచరులు కానీ మీకోసం ఒక కూలీలా పనిచేస్తాం, మీకోసం తిరుగుతాం. చాలా మంది చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు, మీకోసం పనిచేస్తాం. ఇంకొకసారి మాటిస్తూ మీకు 2 నెలలకు ఒకసారి 3 రోజులు మన ప్రాంతాల్లో నేను తిరుగుతా. అన్ని మన్యం ప్రాంతాల్లో 10 నుంచి 12 రోజులు మన గిరిజన ప్రాంతాలన్నీ తిరిగి, ఎక్కడైతే నీళ్లు లేవు, ఎక్కడైతే స్కూల్స్ ఇబ్బందులు ఉన్నాయి, గిరిజన సంక్షేమ హాస్టల్స్ ఎలా ఉన్నాయి, అలాగే మనకి టూరిజం ద్వారా మీకు అభివృద్ధి ఎలా ఉండాలి, ఇవన్నీ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, అలాగే మీ భూముల్లో పంటలు పండి మీకు ప్రకృతి వ్యవసాయంలో మీరు ఆరితేరేలాగా, దానికి మార్కెట్ వచ్చేలాగా మేమందరం సాయశక్తుల కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇవన్నీ మీరు దారి పొడవుతా నాకు మీరందరూ రకరకాల వినతులు ఇచ్చారు, వినతి పత్రాలు ఇచ్చారు, రోడ్లు ఉన్నాయి, అలాగే అక్కడ క్వారీ కూడా తవ్వుతున్నాం, క్వారీ కూడా తవ్వుతున్నారు, క్వారీలు కూడా అడ్డగోలుగా ఉన్నాయంటే అవి కూడా చేద్దాం. నాకు కావాల్సిందల్లా ఇక్కడున్న యువతలో మీరందరూ కూడా, మీరు ఏ జాతికి చెందిన వాళ్ళైనా నాకు అనవసరం, కొత్త నాయకత్వం మీ నుంచి పుట్టాలి. నేను కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ చూడాల, మానవత్వాన్ని చూస్తాం. అంటే డోలీల్లో గర్భస్రావం అయి బిడ్డను కోల్పోయిన తల్లి నా అక్క నా చెల్లిని చూడాల, నాతో నా రక్తం పంచుకు పుట్టకపోవచ్చు, కానీ చనిపోతే నా ఇంట్లో నా అక్కో నా బిడ్డ చనిపోతే ఎంత బాధపడ్డానో అంత బాధపడ్డాను. అందుకొచ్చాను ఈ రోజు ఇక్కడికి. నేను కోరుకుంటున్నది ఒకటే, నేను
ఒక్క నిమిషం విను. ముఖ్యంగా ఇక్కడున్న యువతకి ఈ రోజున మన కూటమి ప్రభుత్వానికి మీరు 164 సీట్లు ఇచ్చి, అలాగే ఎంత 164 కదా 11 అంటే వాళ్ళకి 11 మన 164 175 ఓకే 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీలు ఇచ్చారంటే మేమేదో ప్రతి ఎంపీని బాధ్యత తీసుకునేలా చేస్తాం. ఎంపీ అంటే ఒకటే చెప్తున్నాం, మీరు ఢిల్లీలో కూర్చొని చాలాసార్లు చెప్పాను, కాదు మీకోసం పని చేయడానికి. నేను పని చేస్తా, పని చేయనిస్తా. యువతకి ఒకటే అడుగుతా ఉన్నా, మీరు మీ నాయకులు, ఇప్పుడు నేను ఒక మాట చెప్పా, మీరు నాకు వెంటనే 2019లో మీరు నన్ను గెలిపించలా, మీరు నన్ను టెస్ట్ చేశారు కదా, నిలబడతాడా లేదా అనేది. అలా కాదు, నేను అనేది మంచిది, పరీక్షించాలి నాయకుడిని. పరీక్షించిన తర్వాత నిలబడతాడా లేదా అని తెలియాలి. అలాగే ఈ రోజున ఇప్పుడు రోడ్లు ఇందాక దారిలో వస్తుంటే రోడ్లు వేయిస్తున్నాం, బీటీ రోడ్లు వేయిస్తున్నాం, సీసీ రోడ్లు వేయిస్తున్నాం. అవి క్వాలిటీ రోడ్లు ఉన్నాయా లేదా అనేది ప్రమాణాలు ఉన్నాయి, అది మీరు కూడా చెక్ చేయాలి. మీరు గొడవ పెట్టుకునే అవసరం అయితే రోడ్లు క్వాలిటీ లేదు, ఎందుకు క్వాలిటీ లేదు, మీకు సంక్షేమ హాస్టల్స్ లో ఇబ్బందులు ఉన్నాయి, మాట్లాడండి. మీరు గట్టిగా ఉంటే కలెక్టర్ గారికి బలం వస్తుంది, అది మిగతా వాళ్ళని పనిచేయించడానికి. మీరు గట్టిగా ఉంటే మనకి ఎమ్మెల్యే గారికి బలం వస్తుంది, మీరు గట్టిగా ఉంటే మేడం గారికి బలం వస్తుంది. మీరు బలంగా ఉంటే మేము డబ్బులు ఎవరికి చెప్పండి, మనందరం కష్టపడుతున్న డబ్బులు, మనందరి డబ్బులు, ఎవరి దయా దక్షిణ్యాల మీద లేవు డబ్బులు, ఇక్కడ మన కష్టం ఇది. అందుకని రమ్మంటా ఒకసారి, ఇప్పుడు కాదు, విను, ఒక నిమిషం. నాకు మక్కువ మండలం అంటే చాలా మక్కువ మండలం కాదు, అన్ని మండలాలు తిరుగుతాం. ఒక్క రోజులో అన్ని సాధ్యం కాదు కాబట్టి మీరు నాకు వదలండి. ఆ రోజు మా జయకృష్ణ గారి కోసం వచ్చినప్పుడు మొత్తం వచ్చారు కదా, నేను మర్చిపోతాను ఆ రోజున. అన్ని కాదు, నా కోరిక ఒకటేంటంటే నన్ను పని చేసుకునేవాడిని. మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారు, ఇందాక అడుగుతా ఉన్నా, రోడ్డు వేద్దామంటే కనిపించలేరు, మీ అందరూ దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని. ఓజీ అంట, లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా, డిప్యూటీ సీఎం గారు సరిపోతాను, ఆనందించాను. ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే, యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ, నేను వచ్చి మీకు నన్ను పని చేస్తే మీ భవిష్యత్తుకే మంచిది. నన్ను చుట్టుముట్టారనుకోండి, పని చేయాలి కదా. ఒక మాటేనండి, ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది, వాడుక భాష నేర్పించిన నేల ఇది, తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది. అంటే మనల్ని ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది. మీరు ఈరోజు ఏమైపోయారంటే, మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి. కానీ మీరు గనక మీ జీవితంలో బాధ్యత తీసుకోకపోతే ముందుకెళ్లారు. మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు, ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా. పని చేయడం తెలుసు, నాకు పని చేయనివన్నాను. అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ
ఏంటి తల్లి ఇది? దాని ఇది ఎంత అందమైన సాంప్రదాయం చూడండి. చెక్ సార్ వీళ్ళకి మహిళా సంఘాలు 4 కోట్ల రూపాయలు. ఎంత? 4,14,00,000 లోన్ సార్ వీళ్ళకి. అలాగే మన మహిళా సంఘాలకు సంబంధించి 4,14,00,000 4,14,72,000 మన మహిళా సంఘాలకి రుణంగా తీస్తున్నాం. ఓన్లీ పనస్థల ఓన్లీ మన పనసభద్ర పంచాయతీకి 4,12,74,000 మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు తీసుకున్నాం. జై జై.